హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము చాట్‌జీపీటీ గురించి మనము తెలుసుకుందాము. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో మీరు కానీ చూసినట్లయితే ప్రతి ఒక్కరు చాట్‌జీపీటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చాట్‌జీపీటీకి గూగుల్కి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీరు గూగుల్ కానీలో మీరు వచ్చేసేసి లైక్ ఇప్పుడు మీరు హౌ టు బుక్ టికెట్స్ టు మూవీ అని కొట్టారనుకోండి. సో అక్కడ ఏమొస్తుంది, ఇది ఆటోమేటిక్గా ఇలా డిఫరెంట్ లింక్స్ అన్నీ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటి లింక్స్ ఇస్తుంది బేసిక్గా. సో మీరు ఆ లింక్స్ని కొట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో కావాలి. అదే క్వశ్చన్ని మనం చాట్‌జీపీటీలో మీరు అడిగినట్లయితే, ఇప్పుడు చాట్‌జీపీటీలో ఎలా మీరు అదే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కాపీ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి అడిగినట్టయితే అది చాట్‌జీపీటీ ఏమైనా చూపిస్తుందంటే, టీవీ మీరు మూవీ టికెట్ని బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, తర్వాత దాని మూవీని సెలెక్ట్ చేసుకోవాలి, సీట్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్చేస్ టికెట్స్, తర్వాత కన్ఫర్మేషన్, కలెక్ట్ టికెట్స్, ఎంజాయ్ ద మూవీ. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో చాట్‌జీపీటీ అనేది వచ్చేసరికి ఇది లైక్ జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. సో ఇది ఏంటంటే మామూలుగా టెక్స్ట్ మొత్తాన్ని డేటాబేస్ మొత్తాన్ని అది అనాలిసిస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ హ్యూమన్ లైక్ టెక్స్ట్ ద్వారా మనకి ఇస్తుంది అనమాట అది. సో ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా ఉంది. సో ఇదే ఎగ్జాంపుల్ని మనము ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. మీరు దీనిని ఇంకో విధంగా ఇప్పుడు వాటర్ ప్లాంట్కి వాటర్ ఎలా పోయాలని అడిగాను అనుకున్నాండి, హౌ టు వాటర్ ద ప్లాంట్. సో అలా క్వశ్చన్ కానీ వేసినట్టయితే అది మీరు చూసినట్టయితే వాటర్ ద ప్లాంట్స్ ఎఫెక్టివ్లీ చూడండి, నో యువర్ ప్లాంట్స్, చూస్ సాయిల్ మాయిశ్చర్ అండ్ వాటర్ రైట్ టైమ్, వాటర్ ద రూట్స్, యూజ్ ప్రాపర్ టెక్నిక్స్, కన్సిడర్ ద ఎన్విరాన్మెంట్. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. సో దీన్ని బట్టి మీరు క్లియర్గా డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ వచ్చేసరికి చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీ. గూగుల్ వచ్చేసరికి అంత లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న క్వశ్చన్లో ఏంటంటే, మనం ఇప్పుడు చాట్‌జీపీటీ నుంచి ఏదైనా ప్రోగ్రామింగ్ చేసుకోగలమా లేదా అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, దాంట్లో మీరు చెప్పే ఒక కోడ్ రాయాలనుకుంటున్నాను. రైతే ఇఫ్ స్టేట్మెంట్ అని అడిగారు అనుకోండి. స్టేట్మెంట్ అని అడిగితే కొట్టాను అనుకోండి. సో అది మీకు ఆటోమేటిక్ ఇఫ్ స్టేట్మెంట్ మీకు చూపిస్తుంది ఎలా ఏంటి అనేది. సో అదే మీరు పిఎల్సి ప్రోగ్రామింగ్ ఇది చాట్‌జీపీటీ చేస్తుందో లేదో మనము తెలుసుకుందాము. రైతే పిఎల్సి ప్రోగ్రామింగ్ టు స్టాప్ ఏ మోటార్ కొట్టారనుకోండి. సో మీరు కానీ చూసినట్లయితే చాట్‌జీపీటీ అనేది ఒక ప్రోగ్రామ్ మనకి జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో చూసినట్టు స్టార్ట్ బటన్ నొక్కితే మోటార్ స్టార్ట్ అవుతుంది. స్టాప్ బటన్ కానీ నొక్కితే అన్ని ఓటీలు ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటుందంటే స్టార్ట్ బటన్ నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, స్టాప్ బటన్ నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్. సో అది నార్మల్. అది ఇక్కడ ఏమంటుంది, వెన్ స్టార్ట్ బటన్ ఈజ్ ప్రెస్డ్ ద నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ క్లోజెస్, అలౌ కరెంట్ ఫ్లో కాయిల్ రిప్రజెంటింగ్ ద మోటార్, అదేవిధంగా దిస్ ఎనర్జైజెస్ ద కాయిల్ అండ్ ద మోటార్ స్టార్ట్స్. Once the motor is running, the normally closed contact of the stop button remains closed, providing the holding circuit to the motor. ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఇది ఖచ్చితంగా పిఎల్సి కోడ్ని అయితే మాత్రం రాయలేకపోయింది ఇప్పుడు కానీ చూసినట్టయితే. సో ఇది ఇంకా చాట్‌జీపీటీ అనేది బాగా ఇంకా డెవలప్ అవుతూ ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మనము ఇది ఒకవేళ చాట్‌జీపీటీ అనేది పిఎల్సి ప్రోగ్రామింగ్ అని లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని ఒకవేళ ఆటోమేటిక్గా డెవలప్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. సరేనండి, లైక్ నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇక అన్ని వీడియోస్ అన్నీ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.